పర్వాడ ఫార్మాసిటీలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో అయితే ఇద్దరు మృతి చెందడం అయితే జరిగింది. మరో వ్యక్తికి అయితే మటుకి హాస్పిటల్లో ఆందోళనకరంగా ఉందని చెప్పి వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు ఈ బంధువులు ఉన్నారు, అలాగే అరకు పార్లమెంట్ సభ్యులు బొడ్డెడి ప్రసాద్. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ ప్రమాదాన్ని? చాలా నిర్లక్ష్యం అండి. కార్మికుల ప్రాణాలంటే లెక్కలేనితనం యాజమాన్యాలకి. ఎందుకంటే చనిపోతున్నాం, ఏదో నష్టపరిహారిస్తాం, అదే పోతుంది అనేటువంటి చాలా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆ మాట ఎందుకంటామంటే గడిచిన ఏడాదిలో 4 ఇన్సిడెంట్లు జరిగాయి. 4 సందర్భాల్లో కార్మికులు చనిపోవడం జరిగింది. యాజమాన్యాలపై చర్యలు తీసుకుని ఉంటే యాజమాన్యాలు భయపడి సరైనటువంటి సేఫ్టీ పెట్టి, సరైనటువంటి అక్కడ రక్షణ పెట్టి ఈ పరిశ్రమలో పని చేయించుకునేవారు. చనిపోతే ఏముందో, చనిపోతే నష్టపరిహారం ఇచ్చేదానిలో ప్రజల ప్రాణాలకి డబ్బుతో వెలికట్టేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ లెక్కలేనితనంతో ఉన్నారు. ఈ సంఘటన ఇంకా దురదృష్టకరం అండి. ఏ రకంగా అంటే చనిపోయిన శవాలకి వైద్యం చేయించడానికి కంపెనీ యాజమాన్యం తరలించిందండి. 11:30కి విషవాయువు లీక్ అయ్యి 12 గంటలకు అక్కడ చనిపోతే చనిపోయిన వ్యక్తులు కారులో తీసుకొని అక్కడ అంబులెన్స్ కూడా లేదు. అక్కడ ఫార్మా కంపెనీ అయిన తర్వాత ఖచ్చితంగా సొంతంగా అంబులెన్స్ ఉండాలి. అంబులెన్స్ లేకపోతే కారులోని శవాలను ఎక్కించిన శవాలకు వైద్యం చేయడానికి కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. శవాలకు వైద్యం చేసేటువంటి గొప్ప సాంప్రదాయం పర్వాడ ఫార్మాలో ఉంది. అంటే ఒక ప్రజలు డైవర్ట్ చేయడం కోసం, బంధువులు డైవర్ట్ చేయడానికి, కార్మికులు డైవర్ట్ చేయడానికి, వీళ్ళేదో చనిపోయిన బతికుండగానే మేము వైద్యం కోసం తీసుకెళ్ళడం అనిపించడానికి చనిపోయిన శవాలనేమో కారులో ఎక్కించుకొని కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ చనిపోయిన నిర్ధారణ చేయడం, అయ్యో చనిపోయారని చెప్పి అక్కడ వదిలేస్తే కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం వారేమో అంబులెన్స్లోనేమో కేజీకి తరలించారు. ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యంగా ధోరణికి నిదర్శనం. తప్పనిసరిగా యాజమాన్యంపై చర్య తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలి. గతంలో ఏదైతే ఈ ప్రభుత్వంలో గత యాక్సిడెంట్లో చనిపోయిన వారికి ఏ రకంగా నష్టపరిహారం ఇచ్చారో ఫార్మా కంపెనీలో అదే నష్టపరిహారం ₹1 ఈ కుటుంబాలకు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, భవిష్యత్తులో ఇటువంటి మళ్ళీ పునరావృతం అవ్వకుండా యాజమాన్యంపై చర్యలు తీసుకోని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, కుమార్ ఏమవుతాడు మీకు? కుమార్ బామ్మర్ది అవుతాడండి. ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళారు. నైట్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత 12-1 గంట మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన వ్యక్తిని కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలిసింది. కిమ్స్ హాస్పిటల్లో కనుక్కుంటే అప్పటికే చనిపోయారని చెప్పారు. అక్కడి నుంచి కేజీహెచ్కి తీసుకొచ్చారు. ఇక్కడ పోస్ట్ మార్టం చేయడానికని ఇక్కడికి బాడీని తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఆ అబ్బాయికి రీసెంట్గా మ్యారేజ్ అయిందండి. రెండో అబ్బాయికి అయితే, ఇంకొక అబ్బాయికి అయితే పాపం ఒక 2 years బేబీ కూడా ఉంది. ఆయన శ్రీకాకుళం దగ్గర అంటండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైము ఇలాంటి విపత్తు జరిగినప్పుడు కంపెనీల్లో బాధితుల కుటుంబాలకి ₹1 ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మేము అందరం కూడా కోరుచున్నామండి. న్యాయం జరిగే వరకు అయితే మేమైతే బాడీలను అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము కదలనము. అందులో ఇదేం లేదు. ఖచ్చితంగా యాజమాన్యం దిగి రావాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాల్సిందండి. కుమార్ తాలూకా బంధువులు మీరు? అవునండి. ఎవరండి? అయితే చంద్రశేఖర్ తాలూకా అయితే సార్ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది సంఘటన ఎలా జరిగిందని ఎప్పుడు తెలిసింది? నైట్ యాక్చువల్గా నిన్న నైట్ 9:30కి ఆయన డ్యూటీ ముగించుకొని వచ్చిన తర్వాత ఆయనకి తిరిగి మళ్ళీ 10 గంటలకల్లా మళ్ళీ కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పేసి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి పిలిచారు. ఆయన వెళ్ళిన తర్వాత రాత్రి 12 అయినా సరే అక్కడే ఆఫీస్ నుంచి మళ్ళీ ఫ్యామిలీకి కాల్ చేసి ఆయన 2 years చిన్న బేబీ ఉందండి. మళ్ళీ 12 అయినా సరే అటు నుంచి కాల్ చేయలేదని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఒక ఆఫీస్కి పదే కాల్ చేసినా సరే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఒక కొలీగ్కి కాల్ చేయగానే ఆయన ఇలా అస్వస్థకు గురయ్యారని కూడా చెప్పకుండా అన్ని ఫెయింట్ అయిపోయారు. అర్జెంటుగా మేము ఇక్కడి నుంచి కిమ్స్ అయ్యాక హాస్పిటల్కి షిఫ్ట్ చేసామని చెప్పారు. ఈ విషయం మాకు 2:30 రాత్రి 2:15-3 అయినప్పుడు తెలిసింది. 3 గంటలకు మేము హాస్పిటల్కి వచ్చి చూడగా అక్కడ నిర్లక్ష్యంగా మీ ఆయన చనిపోయారని చెప్పేసి ఆవిడతో చాలా నిర్లక్ష్యంగా చెప్పారు. తీరా ఎక్కడున్నారని అడిగితే బయటన రామ్కి తాలూకా ఒక అంబులెన్స్ ఉంటే అంబులెన్స్లో 2 డెడ్ బాడీస్ని అలా పెట్టి ఇక్కడ మీ తాలూకా హస్బెండ్ అందులో ఉన్నారని చెప్పగానే మేము వెళ్ళి చూసిన మరుక్షణం వెనక్కి తిరిగే లోపు అంబులెన్స్ మాకు తెలియకుండానే తీసుకొని వెళ్ళిపోయారండి. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రెజరైజ్ చేయగానే మళ్ళీ అంబులెన్స్ ½ an hour తర్వాత మళ్ళీ కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి మళ్ళీ ఒకసారి తీసుకురావడం జరిగింది. ఈలోపు రెండవ విక్టిమ్ ఎవరైతే కుమార్ ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా రావడం, తర్వాత పర్వాడ సిఐ గారు వాళ్ళు రావడం, వచ్చిన తర్వాత వీళ్ళ యాజమాన్యం మాతో కొంచెం వచ్చి పలానా ఇలా జరిగిందనేసి వాళ్ళు కూడా చెప్పలేదండి. కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు వస్తున్నారండి. ఇప్పుడు శ్రీకాకుళం కానీ ఆవిడ అగనంపూడి మాతో అపార్ట్మెంట్లో, ఆవిడ మా ఎదురు అపార్ట్మెంట్లో ఉంటారు.
చిన్న బేబీ ఉండడం వల్ల అక్కడ హాస్పిటల్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ మార్చుల దగ్గరికి వస్తున్నారు ఆవిడ. జరిగింది తెలుసు ఆవిడ అయితే ఈ ఫార్మాసిటీ మృతుల్లో సంబంధించి శరడం కుమార్ అలాగే చంద్రశేఖర్ వాళ్ళ బంధువులు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది ఈ వార్త? రాత్రి మాకు 1 గంటకి ఏమవుతారు మీరు? కుమార్ నాకు మిత్రుడండి. అయితే నైట్ డ్యూటీకి వెళ్ళాడు. 9 గంటల వరకు నా దగ్గర ఉన్నాడు. నైట్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత నాకు 3:30కు ఫోన్ వచ్చిందండి కంపెనీ నుంచి. అంటే మా ఊర్లో ఒక కుర్రోడు అదే కంపెనీలో పనిచేస్తాడు, ప్రకాష్ అని కుర్రోడు నాకు ఫోన్ చేసి ఇలాగ కుమారు కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇంట్లో వాళ్ళ నెంబర్ అడుగుతున్నాడు, ఎవరి నెంబర్ ఇవ్వాలని అడిగాడు. వెంటనే నా నెంబర్ ఇచ్చిన వెంటనే నాకు కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని, కుమారు ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు, మేము కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నాం, మీరు రావాలి అని ఫోన్ వస్తే మేము వెంటనే కార్ తీసి 4 కుర్రోళ్ళు బయలుదేరి వచ్చామండి. మేము రాబోతుకి అంబులెన్స్లో 2 బాడీలు పక్కన పెట్టేసి ఉంచారండి. అయితే 3వ వ్యక్తి ట్రీట్మెంట్ అవుతుంది, కుమార్ చనిపోయారు అని చెప్పారు. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళి చూసాం. ఫస్ట్ ట్రీట్మెంట్ అవుతుందేమో, బాగుందేమో అని అనుకున్నాం. కానీ కంపెనీ మేనేజ్మెంట్ సంబంధించి ఒక్క పర్సన్ కూడా రాలేదండి. ఓన్లీ అంబులెన్స్ డ్రైవరు, ఆ డ్యూటీ చేసిన కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2-3 వచ్చారండి. దీనికి మేము అక్కడ ఎంత కూర్చొని ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఎవరూ రెస్పాన్స్ అవ్వలేదండి. తర్వాత మేము సీఏ గారు వచ్చారు. సీఏ గారితో మేము లోపలికి వెళ్ళి మాట్లాడుతుంటే అక్కడ మాకు తెలియకుండా ఈ అంబులెన్స్ని స్టార్ట్ చేసి కేజీహెచ్ తరలించడం జరిగిందండి. కుమార్కి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఫ్యామిలీ పరంగా వాళ్ళ అమ్మగారు 2 నెలల కింద చనిపోవడం, వాళ్ళ నాన్నగారు చనిపోవడం, ఇంటిని లాక్కొచ్చి పెద్ద దిక్కు కుమార్ అనే వ్యక్తేనండి. దీన్ని బట్టి మాకు ఏదో న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కంపెనీ వాళ్ళు మాకు ఏం చేయలేని పక్షాన్ని మేము ఏదైతే అందరం ఉన్నామో మేము అందరూ కంపెనీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి, మేమైతే అంతకుముందు అచ్యుతాపురంలో జరిగిన సంఘటనలకు ఎలాగైతే రియాక్ట్ అయ్యారో ఇప్పుడు అలాగే చేయాలని మేము కంపెనీని కోరుకుంటున్నాం. లేని పక్షంలో మా కుర్రోళ్ళు ఎంతమంది అయితే ఉన్నామో మేము వెళ్ళి కంపెనీ దగ్గర కూర్చొని ఎన్ని రోజులైనా ధర్నా చేసి కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే మరో మృతుడు చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారు, చంద్రశేఖర్ బంధువు అయితే ఉన్నారు. మీకు చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది, మీకు ఏమవుతారు చంద్రశేఖర్? చంద్రశేఖర్ గారు బాగా అవుతారండి. మా చెల్లి నాకు నైట్ 2:30కి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నేను ట్రై చేస్తాను, నువ్వు కంగారు పడుకో అని చెప్పి నేను అతని ఫోన్కి ట్రై చేస్తున్నాను. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు. తర్వాత లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి ఇలాగా ఎవరో మీరేమవుతారు అంటే నేను వాళ్ళ భావనండి అని చెప్తే, సరే అండి కొంచెం ఇంజూర్ అయ్యింది అని చెప్పారు. అంటే విషవాయువు కొంచెం వెళ్ళింది, చికిత్స చేస్తున్నారు అని చెప్పారు. హాఫ్ అన్ అవర్ అయింది, హాఫ్ అన్ అవర్ నుంచి లోపలే ఉన్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మళ్ళీ కాల్ చేశానండి. కాల్ చేస్తే మరి లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత అక్కడికి 10 మినిట్స్లో వాళ్ళు కాల్ చేసి ఇలాగ ఎక్స్పైర్ అయిపోయారు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. చెల్లికి ఇప్పుడు చిన్న పాప 2 years. సో వాళ్ళ ఫ్యామిలీని గవర్నమెంట్ ఆదుకోవాలి, కంపెనీ వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో అంటే కంపెనీ అలసత్వం ఏ విధంగా చూసుకోవచ్చు? నిజంగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా అసలు ఎంప్లాయీస్ మీద? ఇప్పుడు కంపెనీలో అంబులెన్స్ అనేది ఉండాలండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కారులో తీసుకొచ్చి మన రామ్కి కంపెనీ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకొచ్చారు. అంటే కంపెనీకి అంబులెన్స్ సేఫ్టీ కూడా లేదా, ఫెసిలిటీ లేదు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ డెత్ అయిపోయినట్టున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి ఏదో చికిత్స చేసినట్టు జస్ట్ అలా చేసి బాడీలని బయట పెట్టేశారు. ఇప్పుడు కుమార్ అనే ఫ్యామిలీ వాళ్ళు దగ్గర కాబట్టి వచ్చేసి చూసిన తర్వాత కూడా బాడీలు బయటే ఉన్నాయి, చూపించలేదు. అంటే డైరెక్ట్ కేజీహెచ్కి తీసుకొచ్చేద్దామని ప్లాన్లో ఉన్నారు. సో వీళ్ళు బాడీలను చూసి మళ్ళీ వీళ్ళు కారులో వచ్చి ఇక్కడ చూశారు. ఇక్కడ 5:30 నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత 12 అవుతుంది, 10 గంటల వరకు కూడా ఎవరు రాలేదు. కంపెనీ వాళ్ళు న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని మేము ఆపినా సరే మమ్మల్ని తోసి బాడీని లోపల తీసుకెళ్లారండి. ఇక్కడ మేము కారులో వెనకాల ఓవర్టేక్ చేసుకొని కారు పెట్టి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళు బ్రేక్ టైం కిందకి రాలేదని తర్వాత అప్పుడు పైకి వెళ్ళి చూస్తే వీళ్ళు ఇలా జరిగేసి ఉందండి. ఇక్కడ ఒక సేఫ్టీ ఎంప్లాయీకి ఇలా జరిగితే మామూలు కార్మికుడికి ఎలా న్యాయం జరుగుతుందండి? ఈ కుమార్ అనే వ్యక్తి 7 సంవత్సరాల నుంచి సేఫ్టీ చేసి ఫైర్ అండ్ సేఫ్టీ 4 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళకి ఎలా జరిగితే నార్మల్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటండి? కంపెనీలో మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఒక అంబులెన్స్ కానీ ఇవేమీ లేకుండా ఎలా అవుతుందండి? చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు కంపెనీలో? ఆయన సేఫ్టీ మేనేజర్. సేఫ్టీ మేనేజర్. సో 9:30కి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసి రమ్మన్నారు. ఇప్పుడు షిఫ్ట్ అయిపోయి డ్యూటీ అయిపోయిన తర్వాత మరి ఎలా రమ్మంటారు? అది మేము అడుగుతుంది.
ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఎవరైతే మృతులు చెందిన ఉన్నారో చంద్రశేఖర్ కానీ అలాగే శరగడం కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించి ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ ప్రకారం వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి కూడా అందులో చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ లేకుండా ఆ విషవాయువు లీక్ అవ్వడంతో ఆ విషవాయువుని పీల్చి అక్కడికక్కడే దుర్మరణం పాలైన నేపథ్యంలో అయితే కుమార్ కానీ చంద్రశేఖర్ కానీ వెనకాల కుటుంబ సభ్యులు అయితే మట్టి చాలామంది వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి సర్వత్రా న్యాయం అయితే చేయాలి. గత ఇన్సిడెంట్లో అయితే ఎవరైతే ప్రభుత్వం ఏ విధంగా అయితే వీళ్ళకి నష్టపరిహారం చెల్లించిందో వీళ్ళిద్దరు కూడా అలాగే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వీళ్ళు బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కోరుతున్నారు. ఏదేమైనా మూడో వ్యక్తి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్పి వైద్యులు అయితే తెలియజేస్తారు. ఇప్పటికీ ఖుషి ఐకాన్ శిలానగర్లో అయితే ఒరిస్సాకు చెందిన వ్యక్తి అయితే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మనం ఇప్పుడు కేజీహెచ్ మార్చి వద్ద అయితే ఉన్నాం. కేజీహెచ్ మార్చి దగ్గర అయితే కుటుంబ సభ్యులు అయితే పడిగాపులు అయితే కావస్తున్నారు. అయితే కంపెనీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ సరైన సమాచారం అయితే లేదు. కంపెనీకి సంబంధించి అయితే ఒక అంబులెన్స్ కూడా లేదు. ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ ఫైర్ అండ్ సేఫ్టీ ఉద్యోగులకే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ లేకపోతే మిగతా ఎంప్లాయీస్ అందరికీ ఏ విధంగా ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ వ్యవహరిస్తారు, ఏ విధంగా జాగ్రత్త పడతారు కంపెనీ. నిజంగా ఈ కంపెనీలు అయితే మటుకి అలసత్వం చాలా ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో మాకు సర్వత్రా అన్ని విషయాల్లోని వీళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళిద్దరికీ న్యాయం చేయాలి, కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా ఈ కుటుంబీకులు కానీ వీళ్ళ బంధువులు కానీ ఇక్కడ కేజీహెచ్ మార్చి వద్ద అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ మార్చి వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.